వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇవాళ మనం హ్యామిల్టన్ బీచెస్కి వెళ్ళబోతున్నాం. నార్మల్గా హ్యామిల్టన్ అనే సిటీ టొరంటో కాడి నుంచి ఒక 1 hour డ్రైవ్ ఉండిద్ది. సో అక్కడ 5 వాటర్ ఫాల్స్ ఉంటాయి. నయాగరా ఫాల్స్ చాలా రోజులు నేను చూశాను కదా, సరే కొత్తగా చూద్దామని చెప్పేసి ఈ 5 వాటర్ ఫాల్స్ కోసం వెళ్తున్నాం. సో ప్రజెంట్ అయితే టైం 12:30 అవుతుంది. 12:30 నుంచి మనం ఎటుబీక్ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం. సో బేసికలీ మన కార్ ఇక్కడే పార్క్ చేస్తున్నాం. సో మనం ఎలాంటి వెళ్ళబోతున్నాం, ఎందుకంటే ఎలాంటి హైబ్రిడ్ కాబట్టి. అలాగే ఇప్పుడు స్టార్ట్ అయిపోయేసి వెళ్దాం. వెళ్ళే దారి మధ్యలో అసలు వాటర్ ఫాల్స్ ఎలా ఉంటాయి, ప్లేసెస్ ఎలా ఉంటాయి మొత్తం చూద్దాం. నేనైతే గూగుల్లో ఫొటోస్ కూడా సరిగ్గా చూడలేదు. సో ఏది చూసినా నాకు మొత్తం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ లాగే ఉంటుంది. సో చలో మనమైతే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోదాం. సో ఫైనల్లీ మనమైతే వెబ్స్టర్ ఫాల్స్ అనే ఫాల్స్కి వెళ్తున్నాం. సో టోటల్గా హ్యామిల్టన్లో 5 వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఈ 5 వాటర్ ఫాల్స్ నేను మా ఫ్రెండ్ని పొద్దున్న చూడరా అంటున్నా. వాడి లొకేషన్ ఉన్నాడు అనగా వాడు ఒక్కసారి కూడా చూడలేదు. సో అన్ఫార్చునేట్లీ నేనే ఉదయం అంతా స్ట్రగుల్ చేసి యూట్యూబ్లో రీసెర్చ్ చేసి కనిపెట్టాను. సో బేసికలీ ఈ 5 వాటర్ ఫాల్స్ నేనైతే ఫొటోస్ కూడా సరిగ్గా చూడలేదు. సో మనకైతే ఎటోబికోక్ నుంచి ఒక 1 hour 15 minutes డ్రైవ్ చూపిస్తుంది. అలాగే 76 kilometers ఉంది. సో మనమైతే ప్రజెంట్ స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాం. సో నెక్స్ట్ 1.5 hour ప్రాపర్ ఓన్లీ 401లో డ్రైవ్ ఉండిద్ది. అలాగే ట్రాఫిక్ కూడా చాలా గట్టిగా ఉంది. మీ ఒపీనియన్ చెప్తారా లోకి వాటర్ ఫాల్స్ గురించి? ఇప్పుడు వెళ్ళావా నువ్వు? మొన్నే కదరా ట్రెక్కింగ్కి వెళ్ళా అని చెప్పా నువ్వు. అది వేరే. సో వీటిలో 5 ట్రెక్కింగ్ ఉంటుంది అంట. ఇప్పుడు సో టెంపరేచర్ వచ్చేసి 28 degrees ఉంది. సో ప్రాపర్ హాట్గా ఉంది. అరే లోకి ఇది రేపు 10 years తర్వాత నువ్వు నేను చూసుకున్నావు అనుకో, మనం నవ్వుకోవాలి. అంతే. సో మనమైతే ప్రజెంట్ స్టార్ట్ అయ్యి వెళ్ళబోతున్నాం. సో రోడ్స్ అన్నీ ప్రజెంట్ అయితే కొంచెం లైట్ ట్రాఫిక్ ఉంది కానీ వెళ్ళిపోవచ్చు. సో లోకేష్ ఎందుకు డ్రైవ్ చేయాలంటే లోకేష్ చాలా రెక్లెస్గా నడుపుతాడు డ్రైవింగ్. సో నేనైతే చాలా కామ్గా 100 feet క్రూజ్ చేసుకుంటూ వెళ్తాను, అందుకే డ్రైవ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్ వస్తే ప్రీవియస్ వీడియో చూడండి. వాడు చాలా ర్యాష్గా నడుపుతాడు వాడు కార్ని. కానీ నేను అలా కాదు, నేను చాలా డీసెంట్గా చాలా పద్ధతిగా సిగ్నల్స్ని పాటిస్తూ ఎక్కడ తప్పు చేయకుండా నడుపుతాను. సో చలో మళ్ళీ అయితే మనం ఒక్కసారిగా మన ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నప్పుడు చూద్దాం. ఎందుకంటే మిగతా రోడ్ అంతా మోస్ట్ ప్రాబబ్లీ హైవేనే ఉంటుంది కాబట్టి చాలా బోరింగ్ ఉంటుంది హైవే. బట్ మనం మంచిగా పాటలు వింటూ వెళ్ళిపోదాం. సో వెబర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాక మళ్ళీ కలుద్దాం. సో హోప్ఫుల్లీ ఆ 5 వాటర్ ఫాల్స్ అన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ ఎప్పుడైనా ఓపీ తగ్గిపోతే మాత్రం మిస్ చేస్తాం. కానీ 5 వాటర్ ఫాల్స్ వెళ్ళడానికి మాత్రం ట్రై చేస్తాం. డిస్టెన్స్ ఆల్మోస్ట్ సేమ్ ఒకేలా ఉంది. ప్రజెంట్ మనం ఉన్న ఏరియా వచ్చేసి ఎటోబికోక్. ఇక్కడ కొంచెం దొంగలు ఎక్కువ ఉంటారు. సో మనం జాగ్రత్తగా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. ఓకే. సో ఇక్కడ ఉంది కమల్, ఇక్కడ లోకేష్, అక్కడ శ్వేత. సో మనం డైరెక్ట్గా లోకేష్ ఒక యూట్యూబర్, శ్వేత కూడా ఒక యూట్యూబర్. కమల్ మీరు కూడా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ చూడాలంటే సేమ్ అదే పని ఉంటుంది. లోకేష్ పుట్టూరి. అలాగే మెసేజ్ పెట్టండి, డౌట్ ఉన్న ఒక ఇద్దరైనా చూసినా కానీ వాడికి మెసేజ్ పెట్టండి, అన్నిటికీ రిప్లై ఇస్తాడు. చాలా ఖాళీ ఉంటాడు. చెప్పు, ఏ రీల్ పెట్టినా చూస్తారా? నేను చెప్పురా లోకి, నువ్వు నాకున్న 3 సబ్స్క్రైబర్లు లోకేష్ నెంబర్ 2 నేనే. అవును అంటే బ్రో నెంబర్ 3 అంటే 3 కాదు, లిస్ట్లో ఉంటాయి 10లో. బ్రో అసలు 30 members నుంచి మనం 90 members చూడగలుగుతున్నారంటే నా వల్ల వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. సో ఫ్యూచర్ అంటే ఇప్పుడు వెబర్ ఫాల్స్ వాళ్ళు చూడలేరు కదా రియల్గా, నేను దగ్గరుండి చూపిస్తాను, నా కళ్ళతో వాళ్ళ కళ్ళకి చూపిస్తున్నా. లేదురా ఇంకా ఆపుతాను. 3 minutes కదా వీడియో ఇంకా. ఇట్స్ ఓకే, మనం మళ్ళీ వెబర్ ఫాల్స్ దగ్గర కంటిన్యూ చేద్దాం. అన్న కరెక్ట్ టైంలో ఆవలించాలా నువ్వు? నువ్వు ఎందుకు
ఈరోజు సంజయ్ గంట యూట్యూబ్ ఉంటాం మేము. లోకి ఏదో రోజు మనకి ఎప్పుడన్నా 100K సబ్స్క్రైబర్స్ వస్తే ఎలా ఉంటుందిరా? అందుకే కదా యూట్యూబర్ అని చెప్పాను. 10K జస్ట్ నేను వాళ్ళందరినీ మోటివేట్ చేస్తాం, మీరందరూ డైలీ జిమ్కి వెళ్ళండి, మంచి ఫుడ్ తినండి, మీ ఇంట్లో వాళ్ళని మంచిగా చూసుకోండి అంతే. అందుకే ఈరోజు వీడియో రిఫరెన్స్ తీసుకున్నాం. ఒకసారి అది వీడియో చూపించే ఎలా వస్తుందో చూద్దాము. ఓకే, ఏడుంది వ్యూ. అది చూడరా పైన నుంచి మొత్తం చెట్లు అంతా డార్క్ గా. ఆ మధ్యలో ఒక హౌస్ ఉంది. వన్ మోర్ చాప్రీ కార్. ఆడి అది కూడా చాప్రీ కార్. ఏది మరి? తార్ రాక్స్. తార్ రాక్స్ కాదు, తార్ రియల్ వీల్ డ్రైవ్ LXT వేరియంట్. వీళ్ళందరూ కార్లు నడుచుకుంటూ వస్తారండి అందరూ. మంచిగా ఉన్నాయి హౌసెస్ అయితే. ఇంటికో జర్మన్ కార్ అక్కడ వాటర్ ఫాల్స్ ఉంది కదా, కానీ ఫొటోస్ కూడా చూడలేదు ఎలా ఉంటుంది వాటర్ ఫాల్. నైస్. కొన్ని మరి ఇదిగా ఉంది. లాస్ట్ మేము వెళ్ళింది కూడా అంత ఇదిగా ఏం లేదు. లోకి వాటర్ ఫాల్ కాదు, దినేష్ అడగాల్సింది. తను ఒక దగ్గరికి వెళ్ళాడు, అది బాగుంది. లోకి కిందకి కూడా వెళ్ళాడు. లోకి వాటర్ ఫాల్ చూస్తే ట్యాప్ లో వాటర్ మంచిగా వస్తాను మాకు. ఏం కాదులే, బాగా చూద్దాం. ఇది ఆపేరు, లోపలికి వెళ్ళాలి. టికెట్ అట్టం కదా. వెబ్స్టర్ రే ప్లీజ్ రా, నా కారు కడదాం రా. నో డ్రోన్ అంట. అయిపోయా. డేంజర్ వాటర్ ఎంట్రీలోనే టికెట్ ఉంది. చేంజ్ వితౌట్ వార్నింగ్. ఇది పెద్దదే ఉన్నట్టుంది. లోకి ఇంత హడావిడి చేస్తున్నారంటే. This is too many. This is. Hi, how are you? Yeah, I'm good. How are you? Thank you. How many people? We're just like 4 people, so we just want to know what is the like wave. Should we go by car or should we go by walk? It's by car and by person. Okay. I mean, if you can walk in if you want. So like which But direction? Like, Pardon? so can I go by car to the falls? No, you have to walk. Walk. There. Walk. Okay. It's only a 2-minute walk. 2 minutes walk. Okay. So there is no drone on it. Can I fly the drone? Pardon? Can I fly the drone? No, No. no. There's no drones here. Yeah. It's a residential area, and so it's Understand. just an invasion of everybody's privacy. Yeah. Understand. Yeah. I got it. Okay. So do I have to take any ticket here? Yeah. So you pay up here. It's Yeah. $11 for the car and $5.50 per person. Yeah, that's For okay. Yeah. 4 people, it'd be $33. Yeah, that's fine. Yeah. It's on Visa, please. అంత విషయం. సో ప్రజెంట్ అయితే మనం వెబర్ అనే ఒక వాటర్ ఫాల్స్ వచ్చాం. సో వాటర్ ఫాల్స్ దగ్గర బేసికల్ ఎలా ఉంటుందంటే బ్యాక్ సైడ్ అంతా పార్కింగ్ లాట్ ఉంటుంది. ఇక్కడ మనం పర్ కార్కి వచ్చేసి ఒక $11 పే చేయాలి. దాని తర్వాత పర్ పర్సన్ వచ్చేసి మనం ఒక $5 పే చేయాలి. సో కైండ్ ఆఫ్ టోటల్ మేము 4 మెంబర్స్ కాబట్టి ఒక కైండ్ ఆఫ్ $30 అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 2 minutes వాక్కి వెళ్ళాలంట. బేసికల్ మన కార్లో వెళ్ళాం. సో డెఫినెట్గా ఇప్పుడు మనం వాక్లో వెళ్ళాలి. ప్లేస్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఈ వాటర్ ఫాల్స్ కొంచెం క్రేజీగా అనిపిస్తున్నాయి మనకి. నాగరా ఫాల్స్ అంతా క్రేజీగా లేకపోయినా ఇది కైండ్ ఆఫ్ వాటర్ ఫాల్స్ పడుతూ ఉన్నాయి. ఒకసారి చూపిస్తాను. సో బ్యాక్ కెమెరా వచ్చి నేను జూమ్ చేయడానికి ట్రై చేస్తాను. సో జూమ్ చేయగానే మనకు అలా వాటర్ ఫాల్స్ చాలా హైట్ నుంచి కింద పడుతూ ఉంటాయి అనమాట. సో దాన్ని చూడడానికి జనాలు మాత్రం ఇలా ఇక్కడ నుంచి వెయిట్ చేసుకొని మొత్తం చూస్తూ ఉంటారు. అండ్ నార్మల్గా ఈ వెబర్ ఫాల్స్లో మేము పైకి వచ్చాం కదా, ఎలాగైనా వాటర్ ఫాల్స్ కిందికి వెళ్దామని చాలా వేస్ చూస్తున్నాం. కానీ మాకు ఎవ్వరు వేస్ కనిపెట్టలేదు. సో మేము కనిపించిన దారి అంతా వెళ్తున్నాం. సో ఈ దారిలో వెళ్తూ ఉంటే ఎక్కడో దగ్గర కిందికి వెళ్ళడానికి వే కనిపిస్తుంది అనుకుంటున్నాం. సో ఇద్దరు కింద అయితే ఒక 2-3 people నాకు కనిపించారు రాళ్ళ మీద. సో మనం ఎలా అయినా దారి ఫైండ్ చేసి ఆ కిందకి వెళ్ళి మంచిగా వెబర్ ఫాల్స్ని క్లియర్గా చూద్దాం. సో మనం ఇలా ట్రైల్ మీద నడుచుకుంటూ వెళ్తుంటే సో బేసికల్లీ వాటర్ ఫాల్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ వాటర్ ఉన్నాయి చూసారా. సో ఈ వాటర్ ఇలా పారుతూ వెళ్ళి అలా కింద నుంచి పడుతున్నాయి. మనం ఇందాక పైన టాప్ వ్యూ నుంచి చూసాం, కానీ ఇది సైడ్ వ్యూ. సో బేసికల్లీ ఇది ఒక చిన్న కాలువ, మా ఒంగోలులో సాగర్ కాలువ ఉండేది. సో అలాంటి కాలువ అంత సైజు ఉండి అది కొంచెం హైట్ నుంచి పడడం వల్ల ఇది చూడడానికి కొంచెం అట్రాక్షన్లా ఉందన్నమాట. సో ఇది సైడ్ వ్యూ నుంచి పై వ్యూ నుంచి చూడడానికి కొంచెం యావరేజ్గా ఉంది. కానీ మనం కానీ ఆ కిందకి వెళ్తే ఆ పై నుంచి వాటర్ ఫాల్స్ పడే అంత ప్లేస్కి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. కానీ అక్కడ మనకి వే దొరకట్లేదు. ఇక్కడ చాలా డిఫరెంట్ ట్రైల్స్ ఉన్నాయి. ట్రైల్స్ అంటే బేసికలీ చిన్న వాకింగ్ పాత్స్లా ఉన్నాయి.
ఈ వాకింగ్ పాత్స్ లోపల నుంచి వెళ్ళి ఎలాగైనా ఆ స్పాట్ దొరికితే మాత్రం చాలా బాగుంటుంది. సో మనం వాటర్ ఫాల్స్కి అతి దగ్గర స్పాట్లో ఉన్నాం అనమాట. సో ఈ స్పాట్లో నుంచి మనకి వాటర్ ఫాల్స్ క్లియర్గా కనిపిస్తాయి, కానీ వ్యూ ఫోటోజెనిక్ లేదు, కానీ వీడియోస్ మాత్రం బాగుంది. ఆ కాలం అలా చిన్నగా పారుతూ కింద పడిద్ది. సో మనం కిందికి వెళ్ళే లొకేషన్ కోసం చూస్తున్నాం. అన్ఫార్చునేట్లీ మనకైతే లొకేషన్ దొరకట్లేదు. సో మనం ట్రై చేద్దాం, దొరికితే లొకేషన్కి వెళ్దాం, లేకపోతే వేరే లొకేషన్కి స్కిప్ అయ్యి వెళ్ళిపోదాం. మనమైతే వెబ్బర్ వాటర్ ఫాల్స్ నుంచి బయటకు వచ్చాం. సో దీనికి రేట్ చేయాలంటే 2 out of 10 బేసికల్లీ. ఫ్రీగా చూడడానికి ఇస్తే బాగానే ఉంటుంది, కానీ పర్ పర్సన్ మనీ ఛార్జ్ చేసి $5 ఛార్జ్ చేసి చూడడం అంటే మాత్రం అంత గొప్పగా ఏం లేవు. ఫోటోస్ చూడడానికి కూడా అంత మంచిగా లేవు. సో కిందికి వెళ్ళడానికి వేస్ట్ ట్రై చేసాం, కానీ నాకైతే వేస్ట్ కనపల్లా. ఏదైనా ఫెన్సిల్ జంప్ చేసి వెళ్తే ఏమైనా వెళ్ళొచ్చేమో. సో దట్స్ అబౌట్ ద వీడియో. సో దీని తర్వాత మనం మిగతా నెక్స్ట్ 4 వాటర్ ఫాల్స్ని కవర్ చేస్తున్నాం. ఫస్ట్ మనం ఒక వాటర్ ఫాల్స్ వెళ్ళాం కదా, దాని తర్వాత చాలా డిస్టెన్స్లో ఆల్బియన్ వాటర్ ఫాల్స్ అని ఉంది. సో ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి వచ్చేసారు. నార్మల్గా ఏమైందంటే మిగతా వాటర్ ఫాల్స్ అన్ని చిన్నగా అంత మంచిగా లేవని చెప్పేసి ఫైనల్గా దీనికి వచ్చాం. ఇదైతే చూడడానికి కొంచెం బాగానే ఉంది. సో అందుకనే మంచి డ్రోన్ షాట్ చేద్దామని చెప్పేసి వచ్చాం. సో వాటర్ ఫాల్స్ ఒకసారి మనం బ్యాక్ సైడ్ వీడియో చూద్దాం. రే జూమ్ అవ్వట్లేదేంద్రా. అవునా, పక్కానా? ఓకే, సో మనం అయితే ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్దాం, చూద్దాం. లాస్ట్ వాటర్ ఫాల్తో పోలిస్తే ఈ వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి. దీని పేరు ఆల్బియన్ వాటర్ ఫాల్. సో ఒక్కసారి వాటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి చూస్తాం. సో కిందికి వెళ్ళడానికి ప్లేస్ ఉంది. ఎవరైనా కిందికి వెళ్ళాలనుకుంటే మాత్రం కిందికి ట్రై చేయొచ్చు, కానీ ఇక్కడ నుంచి ఒక కోస్ట్ గార్డ్ ఉంటాడు, మనల్ని ఆపుతూ ఉంటాడు అనమాట. సో వాటర్ ఫాల్ మాత్రం చాలా బాగుంది. మేమైతే మంచి డ్రోన్ షాట్స్ తీసాం. ఈ డ్రోన్ షాట్స్ మాత్రం మీరు చూడాలనుకుంటే డెఫినెట్గా నా ఇన్స్టాగ్రామ్లో చెక్అవుట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి బయట వెళ్తే కొంచెం ఒక 1.5 kilometer వాకింగ్ డిస్టెన్స్లో బటర్ఫ్లై వాటర్ ఫాల్స్ ఉంది. ఆ బటర్ఫ్లై వాటర్ ఫాల్స్ కూడా చూసేసి మళ్ళీ రిటర్న్ మనం ఎటోబికోక్ టొరంటో వెళ్ళబోతున్నాం. సో లెట్స్ గో. సో మనం ఏం చేస్తున్నామంటే ఆ ఆల్బియన్ వాటర్ ఫాల్స్ కాడ నుంచి మనం ఇంకొక డిఫరెంట్ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. సో మధ్యలో మనకి ఇలా దారులు కనిపిస్తున్నాయి. సో ఇలాంటి దారులు వెళ్తుంటే నీకు మంచి డెస్టినేషన్స్ అయితే కనిపిస్తాయి. మీరు కానీ ట్రై చేయొచ్చు, బట్ చాలా స్టీపీగా ఉంది. కింద పడితే మళ్ళీ అన్న ఇరిగిపోతాయి. కానీ మనం ఇలా వెళ్తే మాత్రం కింద వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి ఆప్షన్స్ ఉన్నాయి. బట్ అన్ఫార్చునేట్లీ నాకైతే ఇప్పుడు కిందికి వెళ్ళి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏం లేదు, జస్ట్ ఒక కోస్ట్ గార్డ్ ఉంటారు, మనం చెప్తారు అక్కడ వెళ్ళకూడదు అని చెప్పేసి. ఎందుకంటే ఇందాక ఒక పర్సన్ వెళ్తేనే అక్కడ ట్రెస్ పాసింగ్ చేయకూడదు అని చెప్పారు. సో అన్ఫార్చునేట్లీ ఇంకా ట్రెక్కింగ్ అంటే ఇలాగే ఉంటుంది అనమాట. బేసికల్లీ మొత్తం అడిగిలో ఉంటుంది. సో మా ఫ్రెండ్స్ అందరూ ముందు నడుచుకుంటూ వెళ్తున్నారు. నేనైతే వెనక పక్క మొత్తం క్లైమేట్లో నడుచుకుంటూ వెళ్తాను. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీకు ట్రెక్కింగ్ బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూపిస్తాను. సో ఇలా ఉంటుంది అన్నమాట వ్యూ. ట్రెక్కింగ్ ఒక అడవి మధ్యలో నడుచుకుంటూ వెళ్ళిపోతుండొచ్చు. లోకి నీ యూట్యూబ్ ఛానల్ గురించి కూడా ప్రమోట్ చేసుకోరా, పెట్టు నువ్వు ఇప్పుడే కొత్తగా. లోకేష్ ఉప్పుటూరి వ్లాగ్స్. ఇట్స్ ఓకేరా లోకి, వేర్ నీది ఫ్లాప్ అవుతురా లోకి. నేను రోజు చూస్తాను వీడియోస్. నువ్వే చూస్తావు, ఇంకా నువ్వే చూస్తావు, నువ్వు నేను కమలు శ్వేత. మరి ఎవరు చూడాలి నీ ఎక్స్పెక్టేషన్? ఎవరు చూడాలి నీ వీడియోస్ని? ఎవరు చూడద్దు అమ్మనప్పుడు చెయ్యి. వాట్ ఈస్ స్టాపింగ్ ఇరా లోకి? డబ్బులు వచ్చేటైతే ఎవరు చూసినా వీ డోంట్ నీడ్ మనీ రా, వీ హ్యావ్. సో నెక్స్ట్ వాటర్ ఫాల్స్ ఇంక ఇలాగే ట్రెక్కింగ్లో ఒక 1-2 kilometers నడవాలి. 1 kilometer ఉంటుందా? ట్రెక్కింగ్ కాదు, ట్రైల్. 1 kilometer అంతే, 1 or 2 kilometers. లోకి నువ్వు నన్ను ఇలా డిఫెండ్ చేస్తావు అనుకో వీడియోస్లో, మొత్తం రా ఫుటేజ్ పెట్టేస్తా నేను. సో నేను ఏం చెప్పినా నువ్వు అవునని చెప్పాలి. ఒక్కదానికి ఒక షూ వేసుకోవాలి డిఫరెంట్గా. సో ఇది ఒక 1 kilometer ఉంటుంటున్నారు, కానీ బాగుంది. కానీ ఇలా కింద పక్క మాత్రం మొత్తం లోయ ఉంది. పొరపాటున కాలు జారిందంటే మాత్రం కింద పడి చచ్చిపోతాం. చాలా జాగ్రత్తగా. నేనైతే అసలు షూస్ కూడా వేసుకోలేదు, జస్ట్ ర్యాండమ్గా శాండిల్స్ వేసుకొని వచ్చేసాను. చూద్దాం. ఈ వాటర్ ఫాల్స్ క్రేజీగానే ఉన్నాయి, అంటే మరీ నాగరా వాటర్ ఫాల్స్ అంత క్రేజీగా లేవు, కానీ బట్స్ డీసెంట్. బట్ మనకి చాలా డిఫరెంట్ వేస్ ఉంటాయి. ఇటు సైడ్ ఒక వే ఉంది, ఇటు సైడ్ ఒక వే ఉంది. సో వీళ్ళందరూ ఈ వే చూస్తున్నారు, మనోడు ఈ వే వెళ్తున్నారు. సో బేసికలీ ఏ వే వెళ్ళినా ఒకటే డెస్టినేషన్ కలుస్తాం. ఎక్స్ప్లెయిన్ చేశారా?
చేద్దాంరా సంజయ్. ఎందుకురా లోకి రే లోకి మన వీడియోస్ ఇప్పుడు తీస్తున్నాం కదా, ఒక 10 years అది వాచ్ చేసావు అనుకో నీకు నవ్వు రావాలి, లేకపోతే చేసి వేస్ట్ నువ్వు. ఎంత క్రింజ్ చేయాల్సిన అవసరం లేదు, ఇప్పుడే నవ్వు వస్తుంది నాకు. లే, ఎంత క్రింజ్గా ఉంటే అంత బాగుంటాయి లోకి వీడియోస్. సో మనమైతే నెక్స్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాక మిగతా రికార్డ్ చేద్దాం. సో బేసికల్లీ ఆల్బియన్ వాటర్ ఫాల్స్ తర్వాత నడుచుకుంటూ వచ్చి ఒక 1 kilometer ట్రెక్కింగ్. చాలా మంచి వాటర్ ఫాల్స్ ఉంటాయి అన్నాడు లొకేషన్. సో ఎలాంటి వాటర్ ఫాల్స్ ఉన్నాయో మీకు చూపిస్తాను. సో అదే మనకున్న వాటర్ ఫాల్స్. నా బాత్రూంలో వాటర్ కూడా దానికన్నా చాలా మంచిగా వస్తాయి. రేలోకి ఏంద్రాలోకి అసలు జూమ్ చేస్తున్న వాటర్ కనపడట్లేదు అక్కడ. దీనికి మళ్ళీ డ్రోన్ షాట్ బొక్క తీస్తే. సో ఇదే అనమాట హ్యామిల్టన్లో ఉన్న వాటర్ ఫాల్స్ అన్నీ. మొన్న వాటిలో అన్నీ మంచి కవర్ చేశాను. ఇవన్నీ ఏంటంటే వాటర్ బాగా వస్తున్నప్పుడు బాగుంటాయి. అసలు బేసికలీ బ్రిడ్జ్ నుంచి వాటర్ లీక్ అవుతుంది అనమాట. దాన్ని వీళ్ళు వాటర్ ఫాల్స్ అని పేసి పెట్టారు. కొంచెం లీకేజ్ ఉందన్నమాట బ్రిడ్జ్కి, అలాగే ఉంది. సో దట్స్ అబౌట్ ద వీడియో గైస్. హోప్ఫుల్లీ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. హ్యామిల్టన్ వాటర్ ఫాల్స్ అన్ని కవర్ చేసాం. మీరు తనతో పోలిస్తే నయాగరా ఫాల్స్ 100 times చాలా బెటర్గా ఉంటుంది. కానీ ఇలా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేద్దాం అలా వచ్చాం అంతే. దట్స్ అబౌట్ ద వీడియో గైస్. యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.